హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నానండి. ఎందుకంటే కేక్స్ అనేవి ఎలా క్రాక్స్ అవుతాయి, అసలు క్రాక్ అనేది దేనికి అవుతుంది అనేది మాత్రం నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఈ వీడియో అనేది ఫుల్గా చూడండి. ఐ హోప్ హోమ్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అనేది. సో మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది ఏంటంటే, ఈ సమ్మర్లోనే ఎక్కువ క్రాక్స్ అనేవి కేక్ అనేది క్రాక్ కింద వచ్చేస్తుందండి. సో అది ఎందుకు అవుతుంది అనేది మనం వీడియోలోకి వెళ్ళాకైతే చెప్పుకుందాం. సో ఫస్ట్ వచ్చి మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మాత్రం నేను బింటో కేక్ అయితే ఆర్డర్ అయితే వచ్చిందండి. సో నా కస్టమర్ అయితే పిక్ అయితే పెట్టారు, యాస్టేజ్గా నాకు అలా కావాలి అని చెప్పారనమాట. సో ఓకే అని చెప్పేసి నేను బింటో కేక్ అనేది బేక్ చేసి పెట్టేసుకున్నానండి. సో బేక్ చేసి పెట్టేసుకుంటే నాకు ఈరోజు నైట్ అంటే ఈరోజు ఆర్డర్ వచ్చిందనమాట. సో సార్ ఏమన్నారంటే, నేను టుమారో మార్నింగ్ 4:30కి వచ్చి తీసుకుంటానండి మార్నింగ్. సో నేను మార్నింగ్ వస్తాను అని చెప్పారనమాట. సో నేనేం చేశానంటే, సో కేక్ అనేది బేక్ చేసి పెట్టేసుకున్న తర్వాత అంటే లేయర్స్ కట్ చేసేసుకొని షుగర్ సిరప్ అది అప్లై చేసేసుకొని క్రీమ్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో క్రీమ్ మొత్తం వేసేసుకొని ఫిల్లింగ్స్ చేసేసుకొని షుగర్ సిరప్ అప్లై చేసేసుకొని క్రమ్ కోటింగ్ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను ఐసింగ్ అనేది స్టార్ట్ చేసేసుకొని, సో ఐసింగ్ అంతా చేసేసిన తర్వాత నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఇంకా పడుకుని పోయాను అనమాట. సో ఇలా నేను మళ్ళీ మార్నింగ్ లేచి చూసాక కేక్ అనేది ఇలా క్రాక్ కింద వచ్చేసింది. సో అది ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది అనేది ఇప్పుడైతే చెప్పబోతున్నానండి. సో ఫస్ట్ వచ్చి మనం క్రీమ్ వల్ల కూడా కేక్ అనేది క్రాక్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి మన ఫ్రిడ్జ్ వల్ల కూడా క్రాక్ వస్తుంది. ఎందుకంటే ఇది సమ్మర్ అండి. సమ్మర్లో క్రీమ్ అనేది ఫిట్గా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఏసీలో అయితే చేయట్లేదు కదా. ఒకవేళ ఏసీలో చేసాం అనుకోండి, క్రీమ్ బీట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటుంది క్రీమ్ అనేది. సో మనం క్రీమ్ అంటే మనం క్రీమ్ బీట్ చేసుకునే పద్ధతి కూడా ఉంటుందండి. సో క్రీమ్ మనం ఎలా బీట్ చేసుకోవాలంటే, క్రీమ్ అనేది ముందుగా ఐస్గా ఉండేటప్పుడే మనం లైట్ ఐస్గా ఉండేటప్పుడే క్రీమ్ అనేది బీట్ చేసుకోవాలి. సో బీట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా. ఒక హాఫ్ అన్ అవర్ అవసరం లేదు, ఒక 20 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఐసింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా. ఒకవేళ మనం క్రీమ్ లూజ్గానే ఉంది, పర్వాలేదు ఐసింగ్ చేసేసామని అనుకోండి. సో ఈ వింటర్లో అయితే పర్వాలేదు, ఈ సమ్మర్లో అయితే మాత్రం ఇలానే క్రాక్స్ వచ్చేసి షుగర్ సిరప్ మొత్తం కూడాను లీక్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇది ఫస్ట్ స్టెప్ అండి. అండ్ సెకండ్ వచ్చి మాత్రం ఫ్రిడ్జ్ వల్లండి. సో మనం ఫ్రిడ్జ్ కూలింగ్ వస్తుంది కదా అనుకుంటాము ఈ సమ్మర్లో. సో సమ్మర్లో ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ మొత్తం కూడా ఈ సమ్మర్కి అస్సలు ఫ్రిడ్జ్ కూలింగ్ అయితే రాదు అండి. సో మీరు ఒకసారి ఫ్రిడ్జ్ని అయితే చూసుకోండి, ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ వస్తుందా రావట్లేదా అని. సో కొన్ని క్రీమ్స్ వల్ల కూడా, విప్పింగ్ క్రీమ్ వల్ల కూడా కేక్స్ అనేవి క్రాక్స్ కింద అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో నాకైతే మాత్రం ఈ మిస్టేక్ ఇదే అవ్వడం అండి. సో నాకెప్పుడు కూడా ఇంత చిన్న కేకు ఇంతలా క్రాక్ అయితే ఎప్పుడు అవ్వలేదు. సో అందుకే నాకు అయిన మిస్టేక్ మీకు కూడా అవ్వకూడదని అయితే నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నాకైతే మాత్రం స్టెప్ కేక్స్కి అయితే అవ్వేవి. ఎందుకంటే స్టెప్ కేక్ అనుకోండి, ఒక కింద కేక్ మీద పైన ఇంకొక కేక్ పెడతాం కాబట్టి ఆ వెయిట్ అంతా కూడాను కింద కేక్కి పడిపోతుంది కాబట్టి కేక్ అనేది క్రాక్ అవ్వడం అది సాధారణం. సో ఈ చిన్న కేక్స్ కూడాను అంటే క్రాక్స్ కింద వచ్చేస్తే మాత్రం ఇది మాత్రం మెయిన్గా అయితే మాత్రం క్రీమ్ వల్లేనండి. సో మనం క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు చూసుకోండి, ఐసింగ్ చేసేటప్పుడు బీట్ చేసుకున్నప్పుడు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చి మాత్రం మనం లేయర్స్ కింద కట్ చేస్తాం కదా, లేయర్స్ కింద కట్ చేసుకునేటప్పుడు కూడా మనం క్రీమ్ వేస్తాం కదా ఐసింగ్ అంటే ఫిల్లింగ్ చేయడానికి, ఆ క్రీమ్ కూడా ఫిట్గా ఉందో లేదో చూసుకోండి. ఓకేనా. సో మొత్తం నీట్గా మనం ఐసింగ్ చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా చూసుకోవాలండి ఈ సమ్మర్లో. సో అండ్ ఎండ్లు కూడా చాలా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. సో మీకు హెల్ప్ అయితే మాత్రం ఒక లైక్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నాకు కస్టమర్ పెట్టిన పిక్లానే కూడా సో ఐసింగ్ అలా క్రాక్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే, లైట్గా మళ్ళీ క్రీమ్ అనేది ఆ క్రాక్ అయిపోయిన దగ్గర నేను లైట్గా ఆ క్రీమ్ అనేది అంటించేసి మళ్ళీ లైట్గా ఐసింగ్ అనేది చేసుకున్నాను అనమాట. సో మీకు ఒకవేళ క్రాక్గా అయిపోతే మాత్రం అలాగే లైట్గా క్రీమ్ అప్లై చేసేసి ఐసింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా. సో నాకైతే మాత్రం కస్టమర్ పెట్టిన పిక్లో అయితే ఎలా ఉందో యాస్టేజ్గా అలా అయితే చేయమన్నారండి. సో నేనైతే అలానే చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే ఈ కేక్ డెలివరీ అయితే చేసేసాను. సో ఈరోజే చేశానండి ఈ కేక్. సో మీకు ఈ కేక్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.
ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.